ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈరోజు మనకు అందిస్తున్నటువంటి వాగ్దానం సామెతల గ్రంథం 3వ అధ్యాయం 32వ వచనం. యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. నీకు ఆకస్మికంగా సంభవించబోయే వాటిని గురించి భయపడకు, ఎందుకంటే యెహోవా నీతో ఉన్నాడు. ఆయన నిన్ను క్షేమంగా ఉంచుతాడు. మరియు ఆ చెడ్డ విషయాలు చెడ్డ మనుషులకే సంభవిస్తాయి. మేలు చేయుట నీ చేతనైనప్పుడు దాన్ని పొందగలిగే వారికి చేయకుండా వెనుదీయకము. నీ పొరుగువాడు అతని సొంత వస్తువులను తిరిగి ఇచ్చివేయమని నిన్ను అడిగితే వాటిని అప్పుడే అతనికి ఇచ్చివేయము. తిరిగి రేపు రమ్మని అతనితో చెప్పవద్దు. నీ పొరుగువాడు నీతో శాంతియుతంగా జీవిస్తున్నాడు కనుక అతనికి విరోధంగా కీడు తలపెట్టవద్దు. మరో వ్యక్తి నీ ఎడల ఎలాంటి తప్పు చేయకపోతే అతనిని న్యాయస్థానానికి తీసుకొని పోవద్దు. కొంతమంది మనుషులు తేలికగా కోపం తెచ్చుకొని వెంటనే కీడు చేస్తారు. వారు జీవించే విధంగా జీవించకు, ఎందుకంటే దుర్మార్గులను యెహోవా ద్వేషిస్తాడు, కానీ సక్రమంగా జీవించే ప్రజలను యెహోవా బలపరుస్తాడు. దుర్మార్గుల కుటుంబాలకు యెహోవా విరోధంగా ఉంటాడు, కానీ సక్రమంగా జీవించే వారి కుటుంబాలను ఆయన ఆశీర్వదిస్తాడు. ఒకవేళ ఒక వ్యక్తి గర్వించి ఇతరుల కంటే అతడే మంచివాడని తలచి హేళన చేస్తూ యెహోవా అతన్ని శిక్షించి అతనిని గురించి హేళన చేస్తాడు, కానీ దీనులకు యెహోవా సహాయం చేస్తాడు. జ్ఞానం గల మనుషులు దేవుణ్ణి వెంబడిస్తారు, జ్ఞానం గల మనుషులను యెహోవా ఘనపరుస్తాడు. బుద్ధిహీనులు దేవుణ్ణి వెంబడించరు, బుద్ధిహీనులు అవమానింపబడతారు. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.